హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సండే రోజు నేను ఏమేం పనులు చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా నేనైతే మా పిల్లల రబ్బర్ బ్యాండ్స్ వాష్ చేయాలనుకుంటున్నా. స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ పెట్టుకున్నాను. సో కొంచెం వాటర్ హీట్ అవ్వాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత రబ్బర్ బ్యాండ్స్లో కొంచెం విమ్ జెల్ వేసాను. ఇది వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే కొంచెం ఏదైనా డస్ట్ ఉన్నా కూడా కంప్లీట్గా పోతుంది. సో రబ్బర్ బ్యాండ్స్ డైలీ వాడతాం కాబట్టి కొంచెం డస్ట్గా ఉంటాయి, హెయిర్ అన్ని స్టిక్ అయి ఉంటాయి, మళ్ళీ లూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలా వేడి వాటర్లో వేయడం వల్ల మళ్ళీ ఫస్ట్ ఎలా ఉన్నాయో అలా స్టిఫ్గా అయిపోతూ ఉంటాయి. సో నేను ఇలా డైలీ వీకెండ్ కంపల్సరీ చేసుకుంటాను. ఎందుకంటే డైలీ వాడతాం కాబట్టి నీట్గా ఉంటే బాగుంటుంది కదా రబ్బర్ బ్యాండ్స్. ఇంకా మళ్ళీ నేను సోప్తో వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత ఎండలో కొంచెంసేపు ఆరబెట్టాను. ఆ తర్వాత నేను దువ్వెనలు వాష్ చేసుకున్నాను. సో మనం డైలీ వాష్ చేయలేం కాబట్టి ఇలా వీకెండ్ వచ్చినప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి హడావిడి లేకుండా పనులైతే మెల్లగా చేసుకోవచ్చు. సో దువ్వెనలు కూడా వీక్లీ కంపల్సరీ నేను వాష్ చేసుకుంటాను. ఎందుకంటే మురికి పట్టి ఉంటాయి కాబట్టి ఒకటి కొంచెం డస్ట్ ఉన్నా కూడా నేను తర్వాత ఇంకోటి యూజ్ చేస్తాను. సో అందుకే అన్ని దువ్వెనలు ఉన్నాయి. సో అన్నీ ఒకేసారి వాష్ చేసుకుంటున్నాను, టైం ఉంది కాబట్టి. సో ఇవి కూడా వాష్ చేసుకున్నాను. ఇవి కూడా కాస్త ఎండలో ఆరబెట్టాను. ఆ తర్వాత నేను ఫ్లోర్ మ్యాట్స్ వాష్ చేసుకున్నాను. డైలీ మనం కాళ్ళతో అటు ఇటు వెళ్తూ ఉంటాం కాబట్టి డస్ట్ వస్తుంది, వీటితో పాటు ఇవి బ్లాక్ అవుతూ ఉంటాయి. సో నాకు కొంచెం కూడా బ్లాక్ అయినా నచ్చదు. నేను వీక్లీ కంపల్సరీ 2-3 టైమ్స్ అన్న వాష్ చేసుకుంటాను. ఎందుకంటే పిల్లలు అటు ఇటు వెళ్ళేసి వస్తారు కాబట్టి వాటిని ఎప్పటికీ తొక్కుతూనే ఉంటారు కాబట్టి నేను వాష్ చేసుకుంటాను. మనం ఎంత ఇల్లు నీట్గా ఉంచుకుంటే అంత హెల్తీగా ఉన్నట్టు. సో నేను అది బాగా నమ్ముతాను. సో ఇది కూడా వాష్ చేసుకొని నేను ఎండలో ఆరబెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఇంటి పనులు చేస్తుంటే మా వారు వంట చేశాడు. సండే స్పెషల్ అయితే మా ఇంట్లో టమాటా కర్రీ వండాడన్నమాట. సో మా వారు కాలేజ్ చేసినప్పుడు రూమ్లో వంట చేసేవాడంట. సో మా వారు నేనేం వంట చేసినా అందులో ఏదో ఒకటి మిస్ అయింది అంటాడు. సో వంట వచ్చిన వాళ్ళతో ఇదేనండి ప్రాబ్లం. మనం ఏ వంట చేసినా కూడా ఉప్పు లేదు, కారం లేదు అంటూ ఉంటారు. సో వంటలు అయితే బాగా చేస్తాడండి మా వారు. సో రూమ్లో ఉన్నప్పుడు తనే వంట చేశాడంట. ఏ వంట అయినా చాలా మంచిగా వండుతాడు తను. నాకు ఎప్పుడైనా పనులు ఉండి వీలు కానప్పుడు తనే వంట చేస్తాడు. ఇంట్లో పనులు కూడా కొన్ని షేర్ చేసుకుంటారు. సో భార్యాభర్తలు అంటే అంతే కదండి, ప్రతి ఒక్క పని షేర్ చేసుకోవాలి. ఆ తర్వాత టమాటాలు కట్ చేస్తున్నాడు. సో వంట చేసుడు పక్కన పెడితే కూరగాయలు అయితే మంచిగా కట్ చేస్తాడండి. అలా కట్ చేయడం నాకు కూడా రాదండి. సో చాలా నీట్గా కట్ చేస్తాడు. ఏ పనైనా చాలా ఓపికతో చేస్తాడు. ఇంకా టమాటాలు కట్ చేసాడు అయిపోగానే మేము ఇలా కొత్తిమీర వేశాడు. సో నేను ఇది ఒక టిప్ చెప్తాను. ఇది బిర్యానీకి వచ్చిన బాక్స్ అండి. సో నేను అందులో కొత్తిమీర స్టోర్ చేసుకుంటాను. ఇలా కొత్తిమీర పెట్టిన తర్వాత పైన పేపర్ పెడితే ఫ్రిడ్జ్లో పెట్టగానే ఏమవుతుంది అని అంటే
దాని మీద ఉన్న వాటర్ అంతా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో తొందరగా కొత్తిమీర అనేది కుళ్ళిపోదు, పాడవకుండా ఉంటుంది. సో ఈ టిప్ బాగుంటుంది, యూజ్ చేయండి మీరు కంపల్సరీ. సో సండే కాబట్టి మా ఇంట్లో చిందరవందరగా ఉన్నది మా పిల్లలతోని. సో బయటికి వెళ్దాము, టైంపాస్ అవ్వట్లే, బోర్ కొడుతుందని చెప్పేసి చాలా విసిగించారు. సో ఫైనల్గా కర్రీ అయితే కంప్లీట్ అవుతుంది. సో వంట చేయడము, ఇంటి పనులు చేయడం ఒక వంత అయితే, ఈ బాటిల్స్ ఫిల్ చేయడం అనేది నాకు పెద్ద చిరాకండి. నిజానికి ఈ బాటిల్స్ అన్నీ ఫిల్ చేయాలంటే నాకు అస్సలు నచ్చదు. నేను ఎంత పని ఉన్నా చేసుకోగలుగుతా, కానీ ఈ బాటిల్స్ ఫిల్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చదు. సో అతి కష్టం మీద నేను ఫిల్ చేస్తాను, ఎందుకంటే వాటర్ తాగాలి కాబట్టి. సో ఫైనల్గా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మా పిల్లలు బోర్ కొడుతుంది అని అంటే మేము మూవీకి అయితే వెళ్ళాము. మా వారికి కూడా ఈరోజు డ్యూటీ లేదు కాబట్టి సో మమ్మల్ని అట్లా బయటికి తీసుకెళ్ళాడు. సో మూవీకి అయితే వెళ్ళాము. మా పిల్లలు కూడా అసలు విసిగియకుండా మూవీ అయితే చూడనిస్తారు కంపల్సరీగా. అంటే వాళ్ళకి ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటాం కాబట్టి మెల్లగా చూస్తారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను బిఫోర్ పనులన్నీ చేసుకుంటాను. మండే కాబట్టి ముందు రోజే అన్నీ వాష్ చేసుకుంటాను. స్టవ్ కానీ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి నేను వాష్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా ఎర్లీగా లేచినప్పుడు ఏ వర్క్ ఉండకూడదు అని చెప్పేసి. మనం ఎంత తొందరగా పని కంప్లీట్ చేసుకుంటే మార్నింగ్ అంత పని ఉండదు, కొంచెం టైం తీసుకుంటే సరిపోతుంది. ఇది అంతా కంప్లీట్ చేయడం అయిపోగానే నేను ఇంకా బట్టలు మడత పెట్టడం స్టార్ట్ చేశాను. నాకు అన్ని పనుల కల్లా ఈ బాటిల్స్ ఫిల్ చేయడం అన్నా, ఈ బట్టలు మడత పెట్టడం అన్నా చాలా చిరాకండి. ఎందుకు అని అంటే ఏ పని చేసినా కూడా మంచి రిలీఫ్ ఉంటుంది, కానీ ఈ బట్టలు మడత పెట్టడం అనేది, ఈ బాటిల్స్ ఫిల్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చదు. సో ఇంతేనండి, బట్టలు మడత పెట్టి మా పిల్లలు అయితే ఇలా ఆర్గనైజ్ చేశాను. ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.